హే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నవాబ్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకోబోతున్నాం. గైస్, మనకైతే ఈ రోజు అయితే ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ వాళ్ళకైతే గుడ్ న్యూస్ చూసుకోవచ్చు. ఇంకా ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది చూడండి. గైస్, ఈ రోజు అయితే డిలే అవ్వడం, ఇంకా వచ్చేసి మనకైతే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. డిలే అవ్వడం, ఇంకా వచ్చేసి సిఆర్టీ ఫీజ్, ఇంకా బస్ ఫీజ్ అయితే మనకి ఇస్తారా లేదా ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే తెలుసుకుందాం. గైస్, దానికన్నా ముందు అయితే మనం తెలుసుకుందాం. గైస్, మన ఛానల్కి కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనకైతే ఏ లేటెస్ట్ అప్డేట్స్ అయినా వచ్చిన వెంటనే మనమైతే మీకైతే నోటిఫై ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ అయితే మనకు అడుగుతున్నారు, అన్న మనకైతే హిందీ వర్జన్ కావాలి, మనకు వచ్చేసి హిందీ వర్జన్ కావాలి, హిందీ వర్జన్ కూడా ప్రొవైడ్ చేయండి అని చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. గైస్, మనకైతే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది చూడండి. గైస్, ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ రిలేటెడ్ ఇంకా మనమైతే ఏపీ ఎంసెట్ ఇంకా థర్డ్ ఫేజ్ గురించి అప్డేట్స్ కూడా హిందీలో కూడా మనమైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది చూడండి. ఇంకా వచ్చేసి ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకైతే ఏపీ ఎంసెట్ అనేవి ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి డిలే అవ్వడం అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే పీసెట్ వాళ్ళకి, లా సెట్ వాళ్ళకి, ఇంకా వచ్చేసి ఓఏడిఎంఎస్సి వాళ్ళకి, డిగ్రీ కౌన్సిలింగ్ వాళ్ళకి, ఇంకా బీఫార్మసీ వాళ్ళకైతే బ్యాక్ ఎండ్లో లాట్ ఆఫ్ వర్క్ అనేది వాళ్ళైతే జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనమైతే చూసుకోవచ్చు. వస్తే మనకైతే టుమారో అయినా రావాల్సి ఉంటుంది, లేకపోతే మనకైతే ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. ఇంకా ఎందుకంటే మనమైతే చూసుకోవచ్చు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ అయితే అంటున్నారు, సిఆర్టీ ఫీజ్ ఇస్తారా లేరా. దానికన్నా ముందు మీరు కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ ఫేజ్లో మీకైతే ఏ కాలేజ్లో చదువుతున్నారు, ఇంకా వచ్చేసి మీ ర్యాంక్ ఎంత ఉంది, ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్ అయితే పెట్టినారు అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీ ర్యాంక్ కూడా కామెంట్ చేయండి. ఇంకా ఓకే గైస్, ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు సిఆర్టీ ఫీజు అయితే మనమైతే కాలేజ్ వాళ్ళు అయితే వాపస్ ఇస్తారా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు. గైస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని కాలేజెస్లో ఉన్నాయో వాళ్ళు అయితే సిఆర్టీ ఫీజు అయితే రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు సిఆర్టీ ఇస్తారులేండి, దాని తర్వాత మనకైతే బస్ ఫీజు ఇస్తారా లేదా అంటే బస్ ఫీజుకి అయితే ఇంకా మనకైతే ఒఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు. ఎందుకంటే సిఆర్టీ ఇస్తారంటే మనకైతే ఆర్డర్ పైనే ఉంది, అందుకోసం గైస్. ఓకే గైస్, రైట్ దిస్.